నిజం చెప్తున్నా ఈ ఎంపీ ఎలక్షన్లల్లా తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే. అన్ని పార్టీల కంటే మన కారు పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి. 10కి ఒక్క సీటు కూడా తగ్గది. ఇది పక్క. మన కేసీఆర్ సార్ రోడ్ షోలు చేస్తుండు కదా, జనం అంతా కేసీఆర్ సార్ దిక్కే ఉన్నారని తేలిపోయింది. సారు మాట్లాడే ప్రతి మాట ఒక్కొక్క తూటా లెక్క వేలుతుంది. కాంగ్రెస్ బీజేపీలకు జవాబు దొరకక కంటి మీద కునుకు కరువైతుంది. అగో నాగర్ కర్నూలు మీటింగ్ లో కేసీఆర్ సార్ ఏమన్నాడు ఇనాలే మీరు. నిజం చెప్తున్నా, నాగర్ కర్నూల్లో మన బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది. కేసీఆర్ సార్ స్పీచ్ తోని దుమ్ము రేగింది. ఈ 4-5 నెలల సంధి మన తెలంగాణలో షెయి పార్టీ పువ్వు పార్టీల కళాపోషణ ఎట్లుంటుందో చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, వాళ్ళ కథ ఏంది, జర గట్టిగానే అరుచుకున్నాడు. ఫస్ట్ షెయి పార్టీ గురించి సార్ ఏమన్నాడు ఇనుర్రి. మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పి కేవలం 1.5% ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాటలు చెప్పినారు? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? అందరికి రాలే. అయా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష, నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతా ఉన్నా. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2,500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? అది బోగసే అయిందా? అంటే ఈ విధంగా చివరికొస్తే ఎండింది ఎండంగా మా కష్టపడి రైతులు పండించి ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దానికి కొనే దిక్కు లేదు. 20 రోజులైనా 15 రోజులైనా తప్పుడు వానలు వచ్చి తడిచిపోతా ఉంది తప్ప దానికి కొనే దిక్కు లేదు. ఇది ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్ననాడు రెప్పగొట్టినంత సేపు కూడా కరెంటు పోలే. మళ్ళా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతా ఉంది. మళ్ళా రాత్రిపూట బాయిల కాడికి పోవుడు, మళ్ళా తేలుపాములు గుట్టుడు. ఇప్పటికి 225 మంది చచ్చిపోయినారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు. ఈ బాధ ఎందుకు వచ్చింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ పెట్టిందే కదా, ఉన్నదే కదా, వీళ్ళు కొత్తగా గడపార పెట్టి తవ్వేదేం లేదు కదా. ఇచ్చిన కరెంట్ ఐఎస్టీసీకి ఇయ్యచ్చు కదా. ఇయ్యాల రోజు ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడతారు. మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటారు. కరెంటు పోతలేదంటున్నారు. కరెంటు చక్కగా వస్తుందా? మళ్ళా బోర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా బిందెలు ఎందుకు మోస్తున్నాము? ఇక మాటలు కోటలు దాటితే కాలు తంగేలు కూడా దాటలేవు. మీ తరఫున వాదించానంటే, ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచానంటే నాకు మీ బలం ఇయ్యాలి. నాకు మీ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకునేటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి. ప్రవీణ్ కుమారు, నేను, మిగతా బృందం అందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడలు వంచి మన అన్ని హామీలు కూడా అమలు చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఆ శక్తి రావాలి, ఆ చైతన్యం రావాలి. అది సంగతి. ఇక ఇప్పుడు శ్రీమాన్ నరేంద్ర మోడీ సారు వారి ఘనకార్యాలు, మన తెలంగాణ మీద చూపించిన ప్రేమలు ఏ తీరులున్నాయో కేసీఆర్ సార్ మాటల లినురోలా. నరేంద్ర మోడీ ఒక 100 నినాదాలు చెప్పిండు. 100. బేటీ పడావో బేటీ బచావో ఏమన్నా కనబడ్డదా? సబ్కా సాత్ సబ్కా వికాస్. దేశం ఏమన్నా పడ్డదా? సత్యనాశనం అయింది. ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, సిలిండర్ ధర పెరిగింది. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. మేక్ ఇన్ ఇండియా ఏమన్నా కనబడ్డదా? స్టార్టప్ ఇండియా కనబడ్డదా? డిజిటల్ ఇండియా కనబడ్డదా? వికసిత భారత్ వికసించిందా? దళితుల బతుకులు మారినాయా? పేదల బతుకులు మారినాయా? బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయా? రైతుల ఆదాయం డబల్ అయిందా?
అమృత్ కాల్ వచ్చిందా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకి ఓటు? గిన్ని గ్యాస్ చెప్పడంలో కోటాయని మనం ఏమైనా నవ్వలేగలమా? పిచ్చోళ్ళమా? ఇవాళ ఏం జరుగుతుంది? నిన్నెవరో గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చినట్టు నాగర్ కర్నూలుకు. గుజరాత్కి వెళ్ళి రావన్నా మనకు ముఖ్యమంత్రి. అందుకే ఏదో ఉన్మాదంలో పడి పోవద్దు. మన బతుకులు కావన్నా, మన పంటలు పండన్నా, మన పొలాలు బాగుండన్నా ఈ నరేంద్ర మోడీ గాయ గత్తర కావన్నా ఏం కావాలి? దయచేసి మీ అందరితో నేను ప్రార్థిస్తా ఉన్నా, ఊరికే నినాదం చెప్పడం కాదు. ఇక్కడి నుంచి ఇలా పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టండి. మన కోసం దండలాడే మన బీఆర్ఎస్ని కాపాడదామా, మన బతుకులాగం చేసే వాళ్ళని కాపాడదామా? 100% వాస్తవమే కదా. ఇక ఇప్పుడు చెప్పురి, ఈ ఎలక్షన్లలో మన ఓటు ఎటు దిక్కేయాలి, ఎటేస్తే మన ఫాయిదా అవుతుంది. సారు స్పీచ్ తర్వాత ఆల్రెడీ తెలుసుకున్నారట జనాలు.